ప్రియా, అందరూ హాయిగా ఫారెన్ వెళ్ళి చదువుకుంటున్నారు. నువ్వు వెళ్ళొచ్చుగా. వాళ్ళందరూ వెళ్తుంది చదువుకోవడానికి కాదమ్మా, చదువు పేరుతో సంపాదించుకోవడానికి. నువ్వు వెళ్తే బావుంటుంది కదా. చూడమ్మా, జేబులో 4 రూపాయలు లేకపోయినా పర్లేదు గాని నానే వాళ్ళు నలుగురు నా పక్కన లేకపోతే లైఫ్ ఏదోలా ఉంటుందమ్మా. ఇది దీని వేదాంతం. అత్తయ్య వాళ్ళ అమ్మాయి 2 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటుంది. మొన్న వాళ్ళ నాన్న బర్త్డేకి ఐఫోన్ కొని గిఫ్ట్గా పంపిందట. అక్కడ రేట్లు తక్కువ కదా. రీసెంట్గా కారు కొని ఫ్యామిలీ గ్రూప్లో పిక్స్ పోస్ట్ చేసిందట. ఆ అమ్మాయి ఆ కారు కొనడానికి ఎన్ని కార్లలో పెట్రోల్ కొట్టిందో పెట్రోల్ బంక్లో. ఏదో ఒకటి చెప్తావు కాని వెళ్ళనంటావు. నేను అబ్బాయిని కాదు లైఫ్ లాంగ్ మీతో ఉండడానికి, అమ్మాయిని. ఏదో ఒక రోజు ఎవరో ఒకరి ఇంటికి వెళ్లాల్సిందే. ఉన్న కొన్ని రోజులైనా మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటానమ్మా. నాన్న బర్త్డేకి అక్కడెక్కడ ఉండి ఐఫోన్ గిఫ్ట్గా ఇవ్వడం కంటే పక్కనే ఉండి కేక్ కట్ చేయించడమే నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా.